మళ్ళీ ఒకసారి నాలాకు సంబంధించిన కేసును చూద్దాం. ఓపెన్ నాలా మరో ప్రాణాన్ని తీసింది. హైదరాబాద్ లో నిన్న కురిసిన భారీ వర్షానికి రోడ్లపై నీరు ఉప్పొంగి ప్రవహించాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గం వైశాలి నగర్ అండర్ పాస్ సమీపంలో ఉన్న ఓపెన్ నాలాలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గత కొన్ని రోజులుగా ఇక్కడ పనులు జరుగుతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే సరైన హెచ్చరిక బోర్డులు, సైన్ బోర్డ్స్ అక్కడ లేకపోవడంతో అటువైపు వెళ్లిన హఫీజ్పేట్ కు చెందిన 70 ఏళ్ల బాలయ్య ఓపెన్ నాలాలో పడి కొట్టుకుపోయారని అంటున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగింది అని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. గల్లంతైన బాలయ్య కోసం మియాపూర్ పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. స్థానిక ఎమ్మెల్యే ఆరికిపూడి గాంధీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. ఇక బాలయ్య కుటుంబానికి పరామర్శించారు ఎమ్మెల్యే గాంధీ. రైట్ ఇక ఓపెన్ నాలాలో పడి ఒక వ్యక్తి గల్లంతయ్యారు. ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ఆపరేషన్స్ ఎలా కొనసాగుతున్నాయో ఆ వివరాలు ఎగ్జాక్ట్లీ అందించడానికి మా ప్రతినిధులు రెడీగా ఉన్నారు. సుజాత, రాణా అండ్ సుచిత లైవ్ లో రెడీగా ఉన్నారు. ఫస్ట్లీ సుజాత, ఇందాకటి వరకు మీరు ఫాలో అప్ చేస్తున్నారు. అయితే అక్కడ స్థానికులు చెప్తున్నారు, అసలు ఏం చెప్తున్నారు స్థానికులు? అక్కడ వ్యక్తి గల్లంతైన తర్వాత యాక్షన్ తీసుకున్నారా? ముందర నుండి అక్కడంతా కూడా కవర్ చేస్తుందా నాలా? ఇంతకు ముందు ఏం కవర్ చేయలేదు. 10 రోజుల నుంచి వర్క్ నడుస్తుంది. 70 లక్షల బడ్జెట్ తో చేశారు. దాదాపు 200 మీటర్లు అని చెప్తున్నారు. ఇక్కడ పడి నాలాలో పడితే ఇప్పటి వరకు చూడండి, ఏ చోట కూడా డిఆర్ఎఫ్ టీం కానీ లేకపోతే సిఎంసి అధికారులు కానీ పనిచేయడం లేదు. ముందుగా వాళ్ళ వైపు ఎలాంటి ఆ బాధ్యత తీసుకోలేదు అని చెప్పేసి ఇప్పటికే బిగ్ టీవీ ప్రశ్నించింది. ఇప్పుడు అక్కడ చూస్తే మేము వర్క్ పని చేసామన్నట్లుగా ఇప్పుడు చూపిస్తున్నారు. ఒకసారి జేసీబీ చూస్తే ఎక్కడో ఉంది. పడ్డటువంటి ప్లేస్ లో ఇంకా ఏవైతే రింగ్స్ ఉన్నాయో అవి తొలగించలేదు, అలా ఉన్నాయి. అక్కడ కదా సర్చ్ ఆపరేషన్ చేయాలి. బాలయ్య గల్లంత అయ్యింది అక్కడ. కానీ వాళ్ళు జేసీబీ ఎక్కడ తవ్వుతున్నారు? వర్క్స్ మేము చేసి బోర్డులు పెట్టామని నిరూపించుకోవడానికి ఇప్పుడు అక్కడ బారికేడ్స్ లాగా ఏర్పాటు చేసి పెద్ద గుంతను తీశారు. ఇంతకు ముందు మనం చూపించేటప్పుడు అక్కడ గుంత లేదు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. అంటే ఎక్కడ వాళ్ళు పడింది? బాలయ్య పడింది ఒక చోట, వాళ్ళు పనిచేస్తుంది మరొక చోట, బాలయ్య భార్య ఉంది. ఒక్కసారి ఉండే అవకాశం ఉండదు కదా ఆ ఫ్లో లో ఎక్కడికో. అసలుకి ఇంట్లో ఏమని చెప్పొచ్చాడమ్మా? నాకు అమ్మ వంట చేయమని చెప్పొచ్చాడు. బిడ్డ చూస్తానమ్మా, వంట అక్కడనే ఉందమ్మా, మేము ఇక్కడనే ఉండమమ్మా. చూడండి అసలు ఎలా ఏడుస్తుందో ఆమెని ఓదార్చడం. అంటే అధికారులకు ఇది ఎందుకు కనిపించడం లేదు? అసలుకి అధికారులు ఇప్పటికైనా స్పందించండి. అంటే మిస్ అయింది ఒక చోట, గల్లంతయ్యాడు, ఇక్కడ ఎందుకు ఓపెన్ చేయడం లేదు? ఇవన్నీ ఓపెన్ చేస్తే కదా అసలు ఎక్కడున్నాడు అని తెలిసి. ఎవరు చేస్తలేరు కదా మేడం, ఏం చెప్తాం మేడం? మేము కూలి బాయగలం మేడం, మేము చిప్పలు తోముకొని బతికేటోళ్ళం మేము. ఎవరు చెప్తే మా మాట వింటారుగా మేడం మాకు. మీరు వాటర్ ఫ్లో ఎటువైపుకు ఉంది సుజాత? అసలుకి ఈ ఫ్లో ఇటువైపు ఇంత వెళ్తుంది. కనబడపోతే పద్మ అంటాడు మేడం. నేను ఇప్పుడు ఆ పిలిపి ఎక్కడ పిలిపించుకోవాలి మేడం? నేను చూడండి అసలుకి పద్మానని నా భర్త పిలిచేవాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు అని అమ్మా రోదన వినండి. ఇప్పటికైనా సరే అధికారులు ఒక్కసారి రండి. అంటే గల్లంతయ్యారు, ఇక్కడ కనిపిస్తుంది. సుజాత ఒక్క నిమిషం ఒక్కసారి కెమెరా పర్సన్ ని ఆమె వైపు తిప్పమనండి. సుజాత కెమెరా పర్సన్ ని ఆమె వైపు తిప్పమని చెప్పండి. కెమెరామ్యాన్ ఆవేదన చూడండి ఒక్కసారి. ఆమె వైపు తిప్పమనండి. పీసీఆర్ ఒక్కసారి ఆమె విజువల్స్ చూపించండి. అధికారులారా చూడండి, ఆ వర్క్ చేస్తున్న ఓ కాంట్రాక్టర్ ఆమె వైపు చూడు. ఆ వయసులో భర్త ఆ ఓపెన్ నాలాలో పడిపోయి భర్తను కోల్పోయాను అనే ఆవేదనతో అడుగుతున్న ఆ వృద్ధురాలికి ఏం సమాధానం చెబుతారు ఓ అధికారులారా? ఆ పనులు చేస్తున్న ఓ కాంట్రాక్టర్ మిమ్మల్ని అడుగుతున్నది బిగ్ టీవీ. ఆ వయసులో ఒక్కసారి ఆమెను చూపించండి. నిన్న రాత్రి ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి చేతి కర్రతో అటు వెళుతూ ఉంటే అదిగో చూడండి ఒకసారి బాలయ్య ఆ పక్కనే కనబడుతుంది ఆ చేతి కర్ర. ఆ చేతి కర్రతో ఆ దారిలో వెళ్తున్న ఆ బాలయ్యను మరో ఇద్దరు పట్టుకున్నారు. ఆ సమయానికి అందులో జారిపోయాడు. ఒకసారి చూడండి, ఒకసారి ఆమెను చూడండి, ఆమె ముఖాన్ని చూడండి.
ఆమె ఆవేదనతో ఏడుస్తూ మాట్లాడుతున్న ఆమె మాటలను వినండి అధికారులారా. ఇది మీ నిర్లక్ష్యం కాదా? ఇక్కడ మా నిర్లక్ష్యం లేదు అని గుండెలపై చెయ్యి వేసుకుని మీరు చెప్పగలుగుతారా? ఆ ఏజ్లో ఒకరికొకరు తోడుండాల్సిన ఆ వయసులో ఆ భర్తను కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమె అడుగుతోంది, నా భర్తను చూపించండి అని. మీరు ఆమె భర్తను ఏ స్థితిలో చూపించగలుగుతారు? ఓ అధికారులారా, ఓ కాంట్రాక్టర్, బిగ్ టీవీ మిమ్మల్ని అడుగుతోంది. దీనంగా ఏడుస్తూ అడుగుతున్న ఆమెకు ఇప్పుడు ఆమె భర్తను ఏ రూపంలో చూపించబోతున్నారు? స్లేన్ సమాధానం చెప్పబోతున్నారు. నిన్న వ్యక్తి గల్లంతైతే ఈ రోజు పొద్దున్న వరకు రెస్క్యూ ఆపరేషన్స్ కోసము అధికారులు తరలి రావాల్సిన పరిస్థితి. ఎమ్మెల్యే వెళ్లారు, ఎమ్మెల్యేకి రెస్క్యూ ఆపరేషన్స్ చూసారు. అసలు వాటర్ ఫ్లో సుజాత అక్కడ వాటర్ ఫ్లో ఎటువైపుకు ఉంది, వాళ్ళు ఎటువైపు తవ్వుతున్నారు, అదొకసారి చూపించండి సుజాత. ఒకసారి మళ్ళీ వస్తాను సుజాత మీ దగ్గరికి. రానా దగ్గరికి వెళ్దాం. రానా, రెస్క్యూ ఆపరేషన్స్ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి ప్రమాదకర ఓపెన్ నాళాలు ఉన్నాయి అని సమాచారం ఉంది? ఎగ్జాక్ట్ గా వైశాలి నగర్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ నాల ఇప్పుడు నేను ఈర్ల చెరువులోకి ఇది చేరుకుంటుంది. సో అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క నీరు కానీ లేకపోతే చెత్త ఇక్కడ కొట్టుకొని ఇక్కడికి వస్తుంది. అయితే నైట్ హైడ్రాక్ సంబంధించినటువంటి అధికారులు గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సర్చింగ్ ఆపరేషన్ చేస్తారు. కాకపోతే ఇక్కడైతే వాళ్ళకి ఎటువంటి ఆనవాళ్ళు అయితే చిక్కలేదు. సో మేబీ బాలయ్యకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఆ నాళాల మిడిల్లో ఏమన్నా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. అంటే ఇది అండర్ సంబంధించిన పాస్లో ఉంది కాబట్టి నాళ అంతా కూడా దాని అంతా కూడా బ్రేక్ చేసే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. సో ఎక్కడైతే కొంచెం కూడా మిడిల్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ దగ్గర మాత్రం సర్చింగ్ ఆపరేషన్ జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఉదయం నుంచి కూడా మనం ఇక్కడ ఈర్ల చెరువు దగ్గర ఉన్నాము. సో అధికారులు ఉదయం వచ్చి ఇక్కడికి వెళ్ళి చూశారు. అంటే ఎండింగ్ పాయింట్ కాబట్టి ఈ మొత్తం ఈ కాలనీల చుట్టూ వచ్చేటువంటి నాలాలకు సంబంధించిన చెరువులో గజ ఈతగాళ్ల సహాయంతో కానీ ఈతగాళ్ల సహాయంతో కానీ అక్కడ ఆపరేషన్ చేశారా, లేకపోతే పైన చూసారా రాణా? అయితే నైట్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ హైడ్రా సిబ్బంది కానీ కొంతవరకు కూడా వాళ్ళు సర్చింగ్ ఆపరేషన్ చేశారు. సో పెద్దగా వాళ్ళకి ఏమీ దొరకలేదు. సో గజ ఈతగాళ్ళు సెర్చ్ చేసేంత అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఈర్లకుంట దీంట్లో ఈ హైడ్రా వాళ్ళు ఇప్పటికే సుందరీకరణ పనులు చేస్తున్నారు కాబట్టి ఎక్కడికక్కడ వాళ్ళు తవ్వు పెడుతున్నారు. ఇక్కడ జేసీపీ కానీ అవన్నీ కూడా మనకి ఇంకా కనపడుతూనే ఉన్నాయి. సో ఆవిడంతా ఎక్కడంతా అక్కడ తొక్కేసారు. పైప్ లైన్ ఓపెన్ చేయకుండా ఆ గల్లంతైన వ్యక్తి ఆచూకీ కనిపెట్టడం సాధ్యమేనా? అండ్ గల్లంతైన ఆ ప్రదేశం నుంచి ఇప్పుడు మీరున్న ఆ చెరువుకి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది? ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ వరకు ఉంది రోహిత్. ఎందుకంటే అక్కడ బ్రేక్ చేయకపోతే ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ కేవలం వాటర్ మాత్రమే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు 70 years అంటే కూడా అంత పెద్ద ఒకవేళ చనిపోయినప్పటికీ కానీ ఆ మృతదేహం ఇంతవరకు కూడా కొట్టుకొచ్చే అవకాశం అయితే లేదు. ఎక్కడో చోట స్ట్రక్ అయిపోయింది కూడా అధికారులు భావిస్తున్నారు. సో అక్కడ మరికొద్దిసేపట్లో నేను మీ దగ్గరికి వస్తాను. మా ప్రతినిధి సుచిత కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఈ సర్చ్ ఆపరేషన్ కి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి. సుచిత, మీరు ప్రస్తుతం ఎక్కడున్నారు? సర్చ్ ఆపరేషన్ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ రోహిత్, ప్రస్తుతం అయితే మనం ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ నుంచి చెరువుకి వాటర్ మధ్యలో ఒక నాలా ఉంది. ప్రస్తుతం మనం అయితే నాలా దగ్గర ఇక్కడ ఆల్రెడీ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అటు డిఆర్ఎఫ్ బృందాలు అలాగే హైడ్రా వాళ్ళు కూడా అయితే సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. మనం చూడొచ్చు క్లియర్గా విజువల్స్లో. ఇక్కడ ఇటువైపు జేసీబీ అనేది మొత్తం వాటర్ లోపల ఏమైనా ఉందా బాడీ అని చెప్పి కదిలిస్తుంది. ఇక్కడ నుంచి ఒకవేళ ఇన్ కేస్ ఒక ఇందులో బాడీ ఉన్నా కూడా బయటికి, అంటే అక్కడ మనకి అక్కడ హోల్ నుంచి అక్కడ బయటికి వెళ్ళిపోకుండా అక్కడ కర్రలు కూడా పెట్టయితే క్లియర్గా దీంట్లో సర్చ్ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. లోపల ఒకవేళ నిజంగానే బాడీ ఉంటే ఈ వాటర్లో కనుక ఉండదు, మోస్ట్లీ ఖచ్చితంగా బాడీ అనేది ఫ్లోట్ అవుతుంది. ఇన్ని గంటలు కాదు, 12 గంటలు దాటింది ఇన్సిడెంట్ అనేది జరిగి ఇంకా కూడా అయితే బాడీ దొరకలేదు, బాలయ్యకి సంబంధించిన బాడీ. ప్రజెంట్ అయితే ఇక్కడ అధికారులు ప్రజెంట్ సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ నుంచి ఇక్కడికి కొట్టుకొచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచే ఈ చెరువుకి ఏదైతే ఇప్పుడు రానా ఉన్నారు కదా, ఆ చెరువు దగ్గరకు అయితే వాటర్ అనేది ఇక్కడ నుంచే ఈ నాలా ద్వారానే వెళ్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి. అయితే ఈ నాలా దగ్గర నుంచి అయితే వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా అధికారులు సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు రోహిత్.
ఎస్ Right, Suchita? థ్యాంక్ యూ సుచిత. మొత్తానికి హైదరాబాద్ మొత్తంలో 26 లక్షల నాలాస్ ఉన్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాము సైడ్ లో సరూర్ నగర్ లో ఇక చాలా చోట్ల ఇటు గల్లంతైన వ్యక్తుల గురించి సమాచారం కూడా చూస్తున్నాము. ఈ రోజు ఈ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అయ్యేంత వరకు మా ప్రతినిధులు అక్కడే ఉంటారు. విత్ దాట్ ఇంకెక్కడైనా ఓపెన్ హోల్స్ కానీ ఓపెన్ మ్యాన్ హోల్స్ ఆర్ ఓపెన్ నాలాస్ కనిపిస్తే మాకు రిపోర్ట్ చేయండి. అక్కడ కూడా మేము వస్తాం అధికారులు స్పందించేదాకా. బిగ్ టీవీ ఉద్దేశం ఎవరు కూడా ఓపెన్ నాలాలో పడి ప్రాణాలు ఇంకొకళ్ళు ప్రాణాలు పోగొట్టుకోకూడదు అన్నది. కరెక్ట్. అందుకే ఓపెన్ నాలాలపై ప్రమాదకర నాలాలపై బిగ్ టీవీ యుద్ధాన్ని ప్రకటించింది. ఎక్కడెక్కడ ప్రమాదకర నాలాలు ఉన్నాయో వాటి సమాచారాన్ని బిగ్ టీవీతో షేర్ చేసుకోండి. బిగ్ టీవీ ప్రతినిధులు అక్కడికి వచ్చి అధికారులను నిలదీసి అడుగుదాం. Yes, అధికారులను నిలదీసి అడుగుదాం. కరెక్ట్. అధికారులు స్పందించేదాకా అక్కడ కరెక్ట్ గా తగిన జాగ్రత్త చర్యలు తీసుకునేదాకా మా పోరాటం కొనసాగుతుంది. ఇక్కడ సీఎం